ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 3వ అధ్యాయంలోని 13వ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకుందాం. సాయిరామ్. భగవానుడు ఇంతకు ముందు శ్లోకములో యజ్ఞములచే ఆరాధింపబడి భగవంతుడు జనులకు ఏమిస్తాడో అంటే వారికి ఇష్టమైనటువంటి అన్నాది భోగ పదార్థములు ఇస్తాడు కదా. అవి లభించినప్పుడు వెంటనే వాటిని ఆ దేవతలకు లేక భగవంతుడికి నివేదన చేయాలని, అట్లు చేయకపోతే అతడు దొంగ క్రింద పరిగణింపబడి తగు శిక్ష అనుభవించవలసి వస్తుంది. ఇక రాబోయేటువంటి శ్లోకంలో పదార్థములను భగవదర్పితము చేసి అనుభవించు వారికి కలిగేటువంటి సత్ఫలము, స్వార్థము కొరకు వినియోగించే వారికి కలిగేటువంటి దుష్ఫలితాన్ని వచించుతున్నారు. యజ్ఞశిష్టాసినః సంతో ముచ్యంతే సర్వకిల్భిషైః భుంజతే తే త్వఘం పాపా ఏ వచంత్యాత్మకారణాత్. యజ్ఞశిష్టాసినః అనగా యజ్ఞమందు భగవదర్పణము చేసి మిగిలిన దానేటువంటి తిను సంతః సజ్జనులు సర్వకిల్బిషైః సమస్త పాపముల నుండి ముచ్యంతే విడబడుతున్నారు. ఏతు ఎవరైతే ఆత్మకారణాత్ అనగా తమ ఉదరపూర్ణ నిమిత్తమై పచంతి వండుకొనుచున్నారు అనగా భుజించున్నారు. పాపాహ పాపులైన తే వారలు అఘం పాపమును భుంజతే తినుచున్నారు. తాత్పర్యం ఏమంటే యజ్ఞమునందు అనగా భగవదర్పణము చేసి మిగిలినటువంటి పదార్థాన్ని తినేటువంటి సజ్జనులు సమస్త పాపముల నుంచి విడవబడుతున్నారు. అట్లు కాక ఎవరు తమ నిమిత్తమే భుజించుతున్నారు అట్టివారు పాపమును తినువారే అవుతారు అని చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ మనకి అనగా ఇక్కడ మనకు భగవంతుడు ఏం చెప్తున్నాడు, భగవదారాధన రూపమైనటువంటి యజ్ఞాలను గావించి అన్నాదులను భగవంతుడికి అర్పణ చేసి లేకపోతే భగవత్ స్వరూపులైనటువంటి ప్రాణికోట్లకు కొంత భాగాన్ని సమర్పించి మిగిలిన పదార్థాన్ని భుజించువాడు సమస్త పాపం నుంచి విముక్తవుతాడని చెప్పి ఇక్కడ మనకు చెప్తున్నారు. సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ.